సో ఈ ఎర్త్ స్కేల్స్ గురించి లెట్ us డిస్కస్ ఇన్ వెరీ బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటాము. ఎర్త్ క్వేక్ అనగానే ఇట్ ఈస్ ద షేకింగ్ ఆఫ్ ద ఎర్త్, సింపుల్ షేకింగ్ ఆఫ్ ద ఎర్త్. ఓకే, ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసిన లాగా. ఇంకొకటి ఏమంటే హియర్ ద ఎనర్జీ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్సైడ్ ద ఎర్త్, అంటే ఎర్త్ లోపల భూగర్భంలో ఏమైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడం వల్ల ఆ రాక్ పార్టికల్స్, రాక్స్ అన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు, వాటిల్లో షేకింగ్ వస్తుంది. ఆ ఎర్త్ క్రస్ట్ వాటిలో అంతా షేకింగ్ రావడాన్ని మనం ఎర్త్ క్వేక్ అంటాం. ఓకే, ఈ వాట్ ఈస్ దట్, ఎక్కడ మనకి ఏంటి ఇది ఎలా జరుగుతుంది అంటే ఇట్ అకర్స్ త్రూ ఎ ఫాల్ట్. ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ త్రూ ఫాల్ట్ అని రాశారు ఎన్సీఆర్టీలో. వాట్ ఈస్ త్రూ ఫాల్ట్? ఫాల్ట్ ఇస్ యాక్చువల్లీ అ షార్ప్ బ్రేక్ ఇన్ ద రాక్స్. అంటే రాక్స్లో ఒక షార్ప్ బ్రేక్ జరిగి రాక్స్ అలా పగిలి మీకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుంది? రిలీజ్ అయిన తర్వాత దీస్ రాక్స్ దే యాక్చువల్లీ అవి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. పైనుండేమో ఎర్త్ క్రస్ట్ ఉంటుంది, ఇన్నర్ లేయర్లో ఏమో మీకు కోరు మ్యాంటిల్ ఉంటాయి. మీకు ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు మ్యాంటిల్లో ఉన్న మీకు రాక్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా పైన ఉన్న క్రస్ట్ ఆటోమేటిక్గా షేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎనర్జీ ఎక్కడైతే ఒక పాయింట్ దగ్గర ఈ ఎనర్జీ రిలీజ్ అవుతుందో, అంటే భూగర్భం లోపల ఎక్కడైతే ఫస్ట్ టైం ఈ ఎనర్జీ రిలీజ్ అవుతుందో దాన్ని ఫోకస్ అంటారు. ఫోకస్ అయినా అంటారు, లేకపోతే హైపో సెంటర్ అంటారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, అసలు ఈ ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ ఇలా భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ఫస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఎర్త్ సర్ఫేస్ మీద, ఆ ఎనర్జీని అది రిసీవ్ చేసుకునేది. ఎక్కడైతే మనం ఫస్ట్ టైము ఆ పాయింట్ని ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడైతే ఫస్ట్ టైం మనం ఫోకస్లో రిలీజ్ అయిన ఎనర్జీని ఫీల్ అవుతామో దాన్ని ఎపి సెంటర్ అంటారు. ఓకే, ఇది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినలాగా ఇట్ యాక్చువల్లీ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఈ ఎనర్జీ వచ్చి కంప్లీట్గా వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుంది. ఓకే, దిస్ వేవ్స్ మనం చూసామంటే ఈ వేవ్స్ వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బాడీ వేవ్స్ ఉంటాయి, ఇంకోటి వచ్చి సర్ఫేస్ వేవ్స్ ఉంటాయి.